హలో ఫ్రెండ్స్. ఏపీఎస్సి గ్రూప్ 2 సిరీస్ లో భాగంగా శాతవాహనులలో తదుపరి అంశం గురించి చర్చించుకుందాం. గత పాఠంలో మనము కర్ణాటక వాదాన్ని సుక్తాంకర్ చెప్పాడని, విదర్భ వాదాన్ని వివి మిరాసి జోగేల్కర్ అనే పండితుడు, పైఠాన్ వాదాన్ని పిటి శ్రీనివాస్ అయ్యంగార్ అనే చరిత్రకారుడు చెప్పాడని మనం తెలుసుకున్నాం. ఈ విధంగా వీళ్ళు చెప్పిన అంశాలు మనం తప్పని కూడా వినిపించుకుందాం. తర్వాత మనం ఈ పాఠంలో శాతవాహనుల జన్మస్థలం ఆంధ్ర అని నిరూపించుకుందాం. గత పాఠంలో వాళ్ళు చెప్పిన విషయాలను మనం తప్పని చెప్పుకొని వీరు ఆంధ్ర జాతీయులని చెప్పుకుందాం. ఏ విధంగా శాతవాహనులు ఆంధ్ర జాతీయులు అయ్యారని మనం ఇప్పుడు చెప్పుకుందాం. శాతవాహన రాజైనటువంటి హాలుడు ప్రాకృత భాషలో రచించిన లీలావతి గ్రంథంలో తన వివాహము సప్తగోదావరి లేదా ద్రాక్షారామం దగ్గర చేసుకున్నట్లు ఈ గ్రంథం తెలుపుతుంది. ఈ గ్రంథం ఎవరు రచించారంటే శాతవాహన చక్రవర్తి అండి హాలుడు. ఏ గ్రంథాన్ని? లీలావతి గ్రంథాన్ని. ఏ భాషలో ఉంది? ప్రాకృత భాషలో ఉంది. ఈ గ్రంథం ప్రకారము హాలుని వివాహం ఎక్కడ జరిగింది అంటే సప్తగోదావరము లేదా ద్రాక్షారామము దగ్గర జరిగింది. ఈ సప్తగోదావరి ద్రాక్షారామం అనే గ్రామము నేడు తూర్పు గోదావరి జిల్లాలో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఎక్కడ నివసించి ఉంటే దాదాపు అక్కడే పెళ్లి చేసుకుంటారు అనే విషయాన్ని ఆధారంగా చేసుకొని మనం శాతవాహనులు ఆంధ్రులు అని చెప్పుకోవచ్చు. హాలుని గదా సప్తశతిలో కూడా చాలా తెలుగు పదాలు కనిపిస్తున్నాయి. వీరు తెలుగు వారు కాబట్టే ఈ గదా సప్తశతిలో కూడా చాలా తెలుగు పదాలు మనకు కనిపిస్తున్నాయి. గదా సప్తశతిలో కూడా మనకు చాలా తెలుగు పదాలు కనిపిస్తున్నాయని మనం చెప్పుకున్నాము. ఇది ప్రాకృత గ్రంథము అయినా ఆ సమయంలో ఎక్కువగా ప్రాకృత భాష మాట్లాడేవారు. అదే విధంగా దానితో పాటు తెలుగు కూడా ఉంది అని మనం చెప్పుకోవడానికి హాలుని గదా సప్తశతిని మనం ఉదాహరణగా చెప్పవచ్చు. తెలుగు వాళ్ళు కాబట్టే శాతవాహనులు తమ గ్రంథాల్లో కూడా చాలా వరకు తెలుగు పదాలనే వాడారు. ఈ తెలుగు వాళ్ళు కాకపోతే వేరే పదాలను వాడుండేవారు. మనం ఇప్పుడు కూడా మన తెలుగులం కాబట్టి తెలుగు పదాన్ని వాడుతున్నాం. మనం అదే వేరే భాష మాట్లాడే వాళ్ళు అయితే ఆ భాషని మన గ్రంథాల్లో కూడా మనం ఉపయోగించుకుంటున్నాం. ఆ విధంగా ప్రాకృత భాష మాట్లాడే సమయంలో కూడా ఆ కాలంలో రచించిన గ్రంథాల్లో కూడా తెలుగు పదాలు స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. తర్వాత శాతవాహనులు ఆంధ్రులే అని చెప్పుకోవడానికి మరొక విషయం మనం ఇక్కడ చెప్పుకుందాం. గౌతమిపుత్ర శాతకర్ణి తన శాసనాల్లో మహేంద్రగిరి, సిరిటన, శటగిరి లేదా శ్రీపర్వతం అనే పర్వతాల గురించి తెలిపాడు. ఏ ప్రాంతంలో నివసిస్తే ఆ ప్రాంతాల ప్రస్తావన మనకు దాదాపు ఆ ప్రాంతాల గురించి మన సొంత ఊరైతే మన సొంత ఊరు గురించి ఎట్లా వర్ణించుకుంటామో ఆ విధంగా శాతవాహన రాజులు కూడా తమ శాసనాల్లో వారి ప్రాంతాల గురించి చర్చించుకున్నారు. ఈ మహేంద్రగిరి తూర్పు కనుమలలో, భారతదేశంలోని తూర్పు కనుమలలో కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది అంటే భారతదేశంలోని తూర్పు కనుమలలో కనిపిస్తుంది. ఈ శటగిరి అనే పర్వతము ఎక్కడ కనిపిస్తుంది అంటే నేటి గుంటూరు, నల్గొండ జిల్లాల దగ్గర విజయపురి ఆ ప్రాంతాలలో, నాగార్జునకొండ, విజయపురి ఆ ప్రాంతాలలో ఈ శటగిరి పర్వతం మనకు కనిపిస్తుంది. చాలా వరకు ఈ సిరిటన అనే పర్వతం గురించి చాలా మంది చరిత్రకారులు సందిగ్ధంలోనే ఉన్నారు. దీన్ని కూడా మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినదిగానే మనం నిరూపించుకోవచ్చు. ఏ విధంగా అంటే బౌద్ధ సాహిత్య ప్రకారము ధాన్యకటకము పూర్వశైలంగా కీర్తించింది. బౌద్ధ సాహిత్యము ధాన్యకటకముని ఏ విధంగా చెప్పిందంటే పూర్వశైలంగా చెప్పింది. బౌద్ధ సాహిత్యము పూజించే పద్ధతులను బట్టి ధాన్యకటకమును పూర్వశైలంగా చెప్పింది అని మనం తెలుసుకున్నాము. హుయాన్సాంగ్ అనే చైనా యాత్రికుడు భారతదేశంలో పర్యటిస్తూ మన ఆంధ్రదేశంలో కూడా పర్యటించి ధాన్యకటకముకు తూర్పుగా వజ్రపర్వతము, అక్కడ ఆ వజ్రపర్వతంలో వజ్రపాణి అనే ఆలయం ఉందని కూడా తెలిపాడు. వజ్రపర్వతము మరియు వజ్రపాణి ఆలయం గురించి తెలిపిన యాత్రికుడు ఎవరంటే హుయాన్సాంగ్ అనే చైనా యాత్రికుడు. శ్రీలంకకు చెందిన బౌద్ధ గ్రంథాలు కూడా వజ్రపర్వత వాసినికాయ అనే బౌద్ధ సంఘం గురించి వివరించాయి. శ్రీలంకకు చెందిన బౌద్ధ గ్రంథాలు ఏమని వర్ణించినాయంటే వజ్రపర్వత వాసినికాయ అనే బౌద్ధ సంఘం కూడా ఉందని తమ గ్రంథాల్లో తెలిపాయి. ఏమని తెలిపాయి శ్రీలంక బౌద్ధ గ్రంథాలు అంటే వజ్రపర్వత వాసినికాయ అనే బౌద్ధ సంఘం కూడా ఉందని తెలిపాయి. ఈ పూర్వశైలము వజ్రపర్వతం ఆధారంగా చేసుకుని సిరిటనగానే భావించాలి. వజ్రపర్వతాన్ని ఆంధ్ర చరిత్రకారులు సిరిటన పర్వతంగా వర్ణించారు. మనం గతంలో తెలుసుకున్నాము. బుద్ధుడు ధరణికోట అనే ప్రాంతం వద్ద ధారణలు అంటే మంత్రాలు ఉచ్చరించి ప్రజలకు తన బోధనలను బోధించాడు అని
మనము తెలుసుకున్నాము. ధారణలు చెప్పాడు కాబట్టి ఆ ధారణలు చెప్పిన ప్రాంతాన్ని ధరణికోటగా పిలవడం జరిగింది. ఈ బుద్ధుడు చెప్పిన ధారణలు చెప్పిన ప్రాంతాన్ని ఏ ప్రాంతంగా పిలువబడినారు అంటే చరిత్రకారులు ధరణికోటగా పిలిచబడ్డారు. తర్వాత కాలక్రమంలో వైదిక మతంలో చాలా అభివృద్ధి జరిగి భక్తి అనే ప్రభావం పెరిగి చాలా మంది వైదిక మతం వైపు తరలిపోతున్న సమయంలోనే, చాలా మంది ప్రజలు వైదికానికి మరలా తరలిపోతున్న సమయంలోనే బౌద్ధ మతం తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఈ విధంగా మంత్రతంత్రాలను ఉచ్చరించేటట్లు చేసింది. బౌద్ధులు కూడా మంత్రతంత్రాలు ఉచ్చరించేటట్లు చేసింది. ఆ మంత్రతంత్రాలు ఎక్కడ ఉచ్చరించేవారంటే వజ్రపర్వతంలోని వజ్రపాణి ఆలయంలో ఎవరుండేవారంటే బుద్ధుడు. బౌద్ధం ఉనికిని నిలుపుకోవడానికి ఈ విధమైన భక్తి మరియు మంత్రతంత్రాల భావనను పైకి తెచ్చింది. ఎందుకంటే వైదిక మతంలో యజ్ఞయాగాదులు, పూజలు మరలా ప్రారంభమయ్యాయి. ఈ యజ్ఞయాగాదులు, పూజలు మొదలైన వాటి వల్ల విసుగు ఈ బౌద్ధ మతం మనకు పుట్టిందని మనం అంతకుముందే తెలుసుకున్నాం. ఈ విధంగా ప్రజలు మరలా ఈ వైదిక వైపే మరలుతుండటంతో బౌద్ధ మతం తన యొక్క ఉనికిని నిలబెట్టుకోవడానికి ఈ మంత్రాలు లేదా ధారణలు ఉచ్చరించేటట్లు ఉచ్చరించి ప్రజలను తమ బౌద్ధ మతం వైపు తిప్పుకోవడానికి, ప్రజలు బౌద్ధ మతానికి వచ్చేటట్లు బౌద్ధ మతాధికారులు ఈ విధంగా చేశారు. ఈ విధంగా వచ్చేసి మంత్రతంత్రాలకు ఎక్కడ నిలయం అంటే వజ్రపర్వతం అది ఎక్కడ ఉందంటే ఈ వజ్రపర్వతంలోనే వజ్రపాణి ఆలయం ఉంది. ఈ వజ్రపాణి ఆలయం అంటే ఇక్కడ బుద్ధుడు ఉంటాడు. ఈ వజ్రపాణి ఆలయంలో ఎవరు ఉన్నారంటే బుద్ధుడు. వజ్రపర్వతాన్ని చాలా మంది చరిత్రకారులు సిరిటెన పర్వతంగా వివరించారు. దీన్ని బట్టి ఈ 3 ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయంటే ఈ 3 ప్రాంతాలు మహేంద్రగిరి, సిరిటెన, శటగిరి వంటి పర్వతాలు ఎక్కడ ఉన్నాయంటే మనం ఆంధ్రాలో చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి మనం శాతవాహనులు ఆంధ్ర జాతీయులని మనం స్పష్టంగా చెప్పవచ్చు. పైన వివరించిన అంశాలను బట్టి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. తర్వాత జిపిఎస్ గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క నాసిక్ ప్రశస్తి శాసనం. ఈ నాసిక్ ప్రశస్తి శాసనము గౌతమి బాలశ్రీ గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకైన 2వ పులోమావి కాలంలో వేయించింది. ఎవరి కాలంలో వేయించింది అంటే 2వ పులోమావి కాలంలో వేయించింది. ఈ నాసిక్ ప్రశస్తి శాసనంలో ముఖ్యంగా మనకు గౌతమిపుత్ర శాతకర్ణి గెలిచిన ప్రాంతాల ప్రస్తావనే మాత్రమే కనిపిస్తుంది. నాసిక్ ప్రశస్తిలో ఏ ప్రాంతాల ప్రస్తావన కనిపిస్తుందంటే గౌతమిపుత్ర శాతకర్ణి జయించిన ప్రాంతాల ప్రస్తావన కనిపిస్తుంది. గౌతమిపుత్ర శాతకర్ణి నాసిక్ ప్రశస్తి శాసనంలో ఆంధ్ర ప్రాంతము లేదు కాబట్టి వీళ్ళు ఆంధ్ర జాతీయులు కాదు అని కొంతమంది వివరించారు. ఇది మనం తప్పని నిరూపించుకుందాం. నాసిక్ ప్రశస్తి శాసనంలో ఆంధ్ర అనే ప్రాంతం గురించి వివరించలేదు కాబట్టి శాతవాహనులు ఆంధ్ర జాతీయులు కాదనే వాదనను వినిపించారు. వాదనను మనం సరిచేస్తూ శాతవాహనులు ఆంధ్ర జాతీయులనే మనం వివరించుకుందాం. ముఖ్యంగా నాసిక్ ప్రశస్తి శాసనంను గౌతమిపుత్ర శాతకర్ణి తల్లైనటువంటి గౌతమి బాలశ్రీ తన మనవడు 2వ పులోమావి కాలంలో గౌతమిపుత్రి శాతకర్ణి విజయాలను వర్ణిస్తూ వేసింది. నాసిక్ ప్రశస్తి శాసనంలో గౌతమి బాలశ్రీ ఏ అంశాల గురించి ముఖ్యంగా వివరించిందంటే గౌతమిపుత్ర శాతకర్ణి జయించిన ప్రాంతాల గురించి వివరించింది. దాదాపు మనం సమకాలీన చరిత్రలో తీసుకుంటే చాలా మంది రాజులు జయించిన ప్రాంతాలను ఎక్కువగా శాసనాల్లో వేయించింటారు. ఇక్కడ ఆంధ్ర అనే పదం లేదు అని కొంతమంది చరిత్రకారులు చెప్పారు కాబట్టి ఈ వాదన మనం తప్పనవచ్చు. ఎందుకంటే ఆంధ్ర నుండే తన దండయాత్రలు సాగించాడు ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి. మనం మామూలుగా ఎవరైనా మీ జన్మస్థలం ఎక్కడని చెప్తే తాత ముత్తాతల యొక్క జన్మస్థలాన్ని మనం చెప్పుకుంటాం, కానీ మనం ఇప్పుడు ఢిల్లీలో నివసిస్తే ఢిల్లీ అని మనం చెప్పుకోలేము. కాబట్టి గౌతమిపుత్ర శాతకర్ణి జన్మస్థలము ఆంధ్రలోనే జరిగింది. వీళ్ళు శాతవాహనులు ఆంధ్ర జాతీయులే అని తెలుస్తుంది. గౌతమిపుత్ర శాతకర్ణికి సామ్రాజ్యము పౌత్రికంగా వచ్చినది. పౌత్రికంగా అంటే తాత ముత్తాతల నుండి వచ్చినది. పౌత్రికంగా అంటే తాత ముత్తాతల నుంచి వచ్చినది, అంటే ఇతను జయించినది కాదు. కాబట్టి ఆంధ్ర అనేది శాతవాహనుల జన్మస్థలము అని కరాఖండిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదే విధంగా గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క నాణ్యాలు ఎక్కువగా ఆంధ్రదేశంలో లభించాయి. ఎక్కువగా గౌతమిపుత్ర శాతకర్ణి నాణ్యాలు ఎక్కడ లభించాయంటే ఆంధ్రలోనే లభించాయి. ఎక్కడ పాలించుంటారో అక్కడే తమ నాణ్యాలను ముద్రించుకుని ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళ రాజధాని కూడా ఉంది. ఆ రాజధానికి ప్రాంతంలోనే ఎక్కువగా నాణ్యాలు ముద్రణ జరుగుతుంది. కాబట్టి వీరు
ఆంధ్ర జాతీయులు అని మనం చెప్పవచ్చు. ఇదే శ్రీపర్వతం దగ్గర నాణ్యాల ముద్రించే మింట్ కూడా మనకి దొరికింది. మింట్ కూడా బయలుపడింది. ఇక్కడ అంటే శ్రీపర్వతం ఈ మింట్ దగ్గర కూడా ఎక్కువగా గౌతమిపుత్ర శాతకర్ణి నాణ్యాలే మనకు లభించాయి. ఎవరి నాణ్యాలు లభించాయి శ్రీపర్వతం దగ్గర మింటులు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి నాణ్యాలే ఎక్కువగా లభించాయి. తర్వాత గ్రీకు చరిత్రకారుడైనటువంటి మెగస్తీనస్ రచించిన ఇండికా గ్రంథంలో ఆంధ్రులు బలమైన పరాక్రమంతో అని వీరికి లక్ష కాల్బలము ఉందని 30 కోటలు ఉండి బలమైన జాతీయులని తన గ్రంథంలో వర్ణించాడు. ఈ గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని కూడా శాతవాహనుల జన్మస్థలము ఆంధ్ర మనం చెప్పుకోవచ్చు. తర్వాత దీని అనంతరం అశోకుడి ప్రముఖ శిలాశాసనమైనటువంటి 13వ శిలాశాసనంలో కూడా ఆంధ్రులు బౌద్ధము స్వీకరించారు అని చెప్పాడు. దీన్ని బలపరుస్తున్న శాసనాలు ఏమిటంటే కర్నూలు జిల్లాలోని ఎర్రగుడి, రాజుల మందగిరి శాసనాలు. అశోకుడు ఆంధ్రులకు బౌద్ధం ఇచ్చాడని మనం తెలుపుతున్న శాసనాలు ఏవంటే కర్నూలు జిల్లాలోని ఎర్రగుడి, రాజుల మందగిరి. అశోకుడు 13వ శిలాశాసనంలో ఏం చెప్పాడు అంటే ఆంధ్రులకు బౌద్ధము ఇచ్చినట్లు తెలిపాడు. తర్వాత అంశం ఏమిటంటే అమరావతి మరియు పట్టిపల్లి శాసనాల్లోని శిలా ఫలకాలు గాని అక్కడ వాడిన భాష కానీ మనం చూస్తే ఇది అశోకుని కాలానికి చెందినట్లు మనం తెలుపుతుంది. అశోకుని కాలానికి అమరావతి పట్టిపల్లి శాసనాల్లో దొరికిన శకలాలు మరియు అక్కడ ఉన్న భాష ఎవరి కాలానికి చెందింది అంటే అశోకుని కాలానికి చెందింది. ఈ రెండు శాసనాలు కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని తెలుపుతున్నాయి. ఈ రెండు శాసనాలు ఏ నదుల మధ్య ప్రాంతాన్ని తెలుపుతున్నాయి అంటే కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతాలను తెలుపుతున్నట్లు మనకు ఈ శాసనాలను బట్టి తెలుస్తుంది. ఏ శాసనాలను బట్టి అంటే అమరావతి బట్టిపల్లి శాసనాలను బట్టి తెలుస్తుంది. తర్వాతి అంశము 1వ శాతకర్ణికి దక్షిణ పదాపతి. శాతకర్ణికి దక్షిణాపతి అనే బిరుదు ఉంది. దక్షిణాపథం అంటే నర్మదా కావేరీ నదుల మధ్య ప్రాంతాన్ని మనం ఏమని పిలుస్తామంటే దక్షిణాపథం. ఈ విధంగా దక్షిణాపతి అయినటువంటి 1వ శాతకర్ణి ఈ ప్రాంతాన్ని పాలించినట్లు మనకు తెలుస్తుంది. దక్షిణాపథాన్ని పాలించినట్లు తెలుస్తుంది. ఈ విధంగా మనం శాతవాహనులు ఆంధ్రజాతీయులనే వీరి జన్మస్థలం ఆంధ్ర అనే మనం చెప్పుకోవచ్చు. నాసిక్ ప్రశస్తి శాసనంలో ఆంధ్ర అనే పదము ఎందుకు లేదు అంటే ఆంధ్ర అనేది గౌతమిపుత్ర శాతకర్ణికి పౌత్రికము అంటే తాత ముత్తాతల నుండి వచ్చింది కాబట్టి ఈ నాసిక్ ప్రశస్తి శాసనంలో ఆంధ్ర ప్రస్తావన లేదు. ఎందుకంటే నాసిక్ ప్రశస్తి శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణి గెలిచిన ప్రాంతాల ప్రస్తావన మాత్రమే కనిపిస్తుంది. అందువల్ల శాతవాహనుల జన్మస్థలం మనం ఆంధ్రగా చెప్పవచ్చు. గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క నాణ్యాలు ఎక్కువగా ఆంధ్రలో లభించాయి కాబట్టి వీరు ఆంధ్ర జాతికి చెందిన వారే అని కూడా మనం చెప్పవచ్చు. అదే విధంగా శ్రీపర్వతంలో ఆర్కియాలజీ వారు చేసిన సర్వేలో కూడా ఒక మింట్ దొరికింది. ఈ దొరికిన నాణ్యాలలో కూడా ఎక్కువగా గౌతమిపుత్ర శాతకర్ణికి చెందిన నాణ్యాలే ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అశోకుని 13వ శిలాశాసనంలోని పదాలు మరియు దాన్ని బలపరుస్తూ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఎర్రగుడి, రాజుల మందగిరి శాసనాలను బట్టి కూడా శాతవాహనులు జన్మస్థలము ఆంధ్ర అని తెలుస్తుంది. మెగస్తీనస్ ఇండికా గ్రంథంలో కూడా ఇంకో వర్ణన కూడా మనం చెప్పుకోవచ్చు. మెగస్తీనస్ ఇండికా గ్రంథంలో మౌర్య సామ్రాజ్య సరిహద్దుగా ఈ అంధర జాతి వారు నివసించేవారు. ఈ అంధర జాతి వారికి బలమైన కోటలు ఉండేవని కూడా మనం తెలుసుకున్నాం ఇంతకుముందే. అమరావతి బట్టిప్రోలు శాసనాలు కూడా అశోకుని కాలానికి చెందిన కృష్ణా గుంటూరు ప్రాంతంలోనివని మనం చెప్పుకున్నాము ఇంతకుముందే. శాతకర్ణ వారికి దక్షిణ పదాపతి అనే బిరుదుని బట్టి కూడా మనం శాతవాహనులు ఆంధ్ర జాతీయులనే మనం చెప్పుకోవచ్చు. మనం ఇంతవరకు శాతవాహనులు ఆంధ్ర జాతీయులని చెప్పుకున్నాము. వీరి యొక్క అధికార పీఠం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది ఇప్పుడు మనం తెలుసుకుందాం. శాతవాహనుల ఆంధ్రపీఠం ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాన్ని మనం తెలుసుకుంటే ఆచార్య గోర్తి వెంకటేశ్వరరావు ప్రకారం ఆచార్య గోర్తి వెంకటేశ్వరరావు చెప్పిన విషయం ఏంటంటే శాతవాహనులు తూర్పు నుండి పశ్చిమంగా విజృంభించారు. ఎవరి ప్రకారం అంటే ఆచార్య గోర్తి వెంకటేశ్వరరావు ప్రకారం తూర్పు నుండి పశ్చిమానికి విజృంభించినట్లు ఈయన వల్ల తెలుస్తుంది. కానీ మనకు చాలా లిఖితపూర్వక ఆధారాలైనటువంటి శాసనాలు మరియు సాహిత్యము మొదలైనటువంటి గ్రంథాల ప్రకారం శాతవాహనులు పశ్చిమం నుండే తూర్పుకి విజృంభించారని తెలుస్తుంది. కాబట్టి ఆచార్య గోర్తి వెంకటేశ్వరరావు చెప్పిన విషయాన్ని మనం తప్పుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రాచీన వాజ్మయం అంటే పురాణాలు, ఇతిహాసాలు మొదలైనటువంటివి. ఈ పురాణ వాజ్మయం ప్రకారము చాలా సామ్రాజ్యాలు
చాలా సామ్రాజ్యాలు వారు జన్మించిన ప్రదేశం నుండి కాకుండా వేరే ప్రాంతానికి వెళ్లి సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నట్లు మనకు ఈ ప్రాచీన వాజ్మయం ఆధారంగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏమంటే మౌర్యుల గురించి. మౌర్యులు ఎక్కడో గాంధారాలో ఉన్న మౌర్యులు తర్వాత బలపడి ఇక్కడ ఉన్న మగధను పాలించారు. అంటే వీరి జన్మస్థలము ఎక్కడో గాంధార అయినా కూడా వీరు ఎక్కడ పాలించారు అంటే మగధను కేంద్రంగా పాలించారు. అదే విధంగా శ్రీకృష్ణదేవరాయల గురించి చెప్పుకుందాం. శ్రీకృష్ణదేవరాయల జన్మస్థలము తులునాడు ప్రాంతమైన హంపి కేంద్రంగా ఉన్న విజయనగరాన్ని పాలించినాడు. వీళ్ళు జన్మించిన ప్రదేశం ఏదైనా కానీ వీరు వేరే చోట పోయి బలపడి అక్కడ సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటున్నారని మనకి ప్రాచీన వాజ్మయం ఆధారంగా మనం తెలుసుకుంటున్నాం. దీని ప్రకారం శాతవాహనుల తొలి రాజధాని మనం దేని చెప్పుకోవచ్చు అంటే పైఠాన్, మహారాష్ట్రలోని పైఠాన్ గా చెప్పుకోవచ్చు. శాతవాహనుల తొలి రాజధాని మనం దేని చెప్పుకోవచ్చు అంటే పైఠాన్ గా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఆంధ్రజాతి ఒకే చోట నివసించకపోవచ్చు. దాదాపు తెలుగు వాళ్ళు చాలా చోట్ల నివసిస్తున్నారు. మన జన్మస్థలం ఈ ఆంధ్ర అయినా కూడా ఎక్కడెక్కడో ఢిల్లీలోన, కర్ణాటకలోన, గుజరాత్లోన, పశ్చిమ బెంగాల్లో కన్నా ఇట్లా నివసిస్తున్నారు. ఆ విధంగా వేరే ప్రాంతం ఇక్కడ జన్మించిన శాతవాహనులు ఈ పశ్చిమ దిక్కున వెళ్ళి పైఠాన్ దగ్గర తమ రాజ్యాన్ని స్థాపించుకున్నట్లు మనం ఇక్కడ ప్రాచీన వాజ్మయం ఆధారంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత బౌద్ధ సాహిత్యం ఆధారంగా శాతవాహనుల అధికార పీఠం ఏ విధంగా ఉంది చర్చించుకుందాం. శాతవాహనుల అధికార పీఠానికి బౌద్ధ సాహిత్యానికి సంబంధం ఏ విధంగా ఉంది ఇప్పుడు చర్చించుకుందాం. బుద్ధుడు మరణించిన తర్వాత బుద్ధుని యొక్క ఆలోచనలను మరియు కొన్ని గ్రంథస్థం చేయబడ్డాయి. అవే త్రిపీఠకాలు. బుద్ధుడు మరణించిన తర్వాత బౌద్ధులు పాటించవలసిన నియమాలు మరియు బుద్ధుడు చెప్పిన సారాంశాలు అన్ని ఏమిట్లో పొందుపరిచారంటే త్రిపీఠకాలలో పొందుపరిచారు. ఆ త్రిపీఠకాలలో మొదటిది సుత్త పీఠిక, రెండవది వినయ పీఠిక, మూడవది అభిధమ్మ పీఠిక. ఈ రెండు పీఠకాలు సుత్త పీఠిక, వినయ పీఠిక బుద్ధుడు మరణించిన తర్వాతనే రాశారు. తర్వాత బుద్ధుడు మరణించిన తర్వాతనే సంకలనం చేశారు. తర్వాత కాలంలో అభిధమ్మ పీఠికను సంకలనం చేశారు. మనకి ఇక్కడ కావాల్సింది శాతవాహనుల అధికార పీఠానికి మరియు బౌద్ధ సాహిత్యానికి గల సంబంధం. ఈ సంబంధం ఎట్లుందో మనం తెలుసుకుంటాం. సుత్త పీఠిక ప్రకారం అస్సక మరియు ములక అనే జనపదాలు అంటే నేటి జిల్లాల వంటివి అనుకోవచ్చు. అస్సక ములక జనపదాలు నేటి జిల్లాల వంటివి. అస్సక ములక జనపదాలు ఆంధ్ర జనపదాలని తెలిపింది. ఏ గ్రంథము అస్సక ములక జనపదాలు ఆంధ్ర జనపదాలని తెలిపింది అంటే సుత్త పీఠిక వాక్యలో ఏవే అంశాలు చర్చించబడ్డాయంటే సుత్త పీఠిక పైన వాక్య రాసినారు. ఆ వాక్యలో ఏ అంశాలు చర్చించబడినాయి అంటే అస్సక ములక అనే జనపదాలు అంటే నేటి జిల్లాల లాగా ఉండేవి. ఈ జనపదాలు ఆంధ్ర జనపదాలని తెలిపాయి. ఈ వాక్యాలు ఏం తెలిపిందంటే అస్సక ములక జనపదాలు ఆంధ్ర జనపదాలని సుత్త పీఠిక వాక్యలో మనకు తెలుపబడింది. అదేవిధంగా వినయ పీఠికలో ఈ మధ్యమ భారతదేశం అనుకుంటే ఈ పైన ఉండేది ఉత్తర భారతదేశము, కింద ఉండేది దక్షిణ భారతదేశం అనుకుంటే ఈ మధ్యమ భారతదేశ సరిహద్దుగా శతకర్ణిక అనే నగరం ఉంది అని ఏ గ్రంథం చెప్తుంది అంటే వినయ పీఠిక అనే గ్రంథం చెప్తుంది. శతకర్ణిక అనే నగర ప్రస్తావన గురించి తెలుపుతున్న గ్రంథం ఏదంటే వినయ పీఠిక. వినయ పీఠిక ఏం చెప్తుందంటే మధ్యమ దేశ సరిహద్దుగా శతకర్ణిక అనే నగరము ఉంది అని తెలుపుతుంది. ఏ గ్రంథం అంటే వినయ పీఠిక. తర్వాత జైన సాహిత్యం కూడా ప్రతిష్టానపురం రాజధానిగా శాతవాహనులు తమ రాజ్యాన్ని పరిపాలించారని చెప్తుంది. మనకు జైన సాహిత్యం కూడా ఏమని చెప్తుందంటే ఈ ప్రతిష్టానపురం లేదా పైఠాన్నే రాజధానిగా చేసుకుని శాతవాహనులు తమ అధికార పీఠాన్ని స్థాపించారు అని చెప్తుంది. తర్వాత బౌద్ధ జైన గ్రంథాల ప్రకారం దాదాపు మహారాష్ట్ర ప్రాంతంలోనే శాతవాహనుల సామ్రాజ్య స్థాపన జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఏ గ్రంథాల ఆధారంగా శాతవాహన సామ్రాజ్య అధికార పీఠము మహారాష్ట్రలోని పైఠాన్ చెప్పుకోవచ్చు అంటే బౌద్ధ జైన గ్రంథాల ప్రకారం. తర్వాత నాణ్యాలు, ఆ కాలంలో దొరికిన నాణ్యాలను బట్టి కూడా మనం తెలుసుకున్నాం. నాణ్యాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం న్యూమిస్మాటిక్స్ అంటాము. నాణ్యాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమేమి చేస్తామంటే న్యూమిస్మాటిక్స్. మహారాష్ట్రలోని నిజాం ప్రాంతంలో దొరికిన నాణ్యాలు దాదాపు తొలి శాతవాహనుల నాణ్యాలు.
మహారాష్ట్రలోని నెసవా ప్రాంతంలో మహారాష్ట్రలోని నెసవా అనే ప్రాంతంలో మహారాష్ట్రలోని నెసవా అనే ప్రాంతంలో దొరికిన నాణ్యాలు ఎవరివంటే దాదాపు తొలి శాతవాహనులవే. ఇక్కడ తుది శాతవాహన రాజుల నాణ్యాలు మనకు దొరకలేదు. దీన్ని బట్టి కూడా మనం నాణ్యాలను బట్టి కూడా శాతవాహన సామ్రాజ్య స్థాపన కూడా ఎక్కడ జరిగిందంటే మహారాష్ట్ర ప్రాంతంలోనే జరిగిందని చెప్పవచ్చు. ఈ నాణ్యాలు మనం అనుకుంటున్న బీహార్లో కానీ, కర్ణాటకలో కానీ, మాల్వాలో కానీ, ఇటు ఆంధ్రాలో కానీ ఎక్కడ దొరకలేదు. ఈ తొలి శాతవాహన నాణ్యాలు ఎక్కువగా మహారాష్ట్రలోని నెసవా ప్రాంతంలోనే దొరికాయి. కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకొని వీరు మహారాష్ట్ర ప్రాంతం నుండే అధికార పీఠాన్ని స్థాపించారని మనం చెప్పుకోవచ్చు. తర్వాత శాసనాల్లో ముఖ్యమైనది ఏమిటంటే కళింగ కరవేలుని అతిగుంప శాసనం. ఈ శాసనం గురించి మనం ఇంతవరకు చాలా విషయాల్లో మరలా చర్చించుకుందాం. అతిగుంప శాసనంలో ఇక్కడ కళింగ అనుకుంటే కళింగ కరవేలు రాజ్య సరిహద్దుగా శాతవాహన సామ్రాజ్యం ఉందని మనకు ఈ శాసనంలో కనిపిస్తుంది. కళింగ కరవేలుని అతిగుంప శాసనంలో ఏమి కనిపిస్తుందంటే కళింగ కరవేలుని అతిగుంప శాసనంలో మనకు ఏమి కనిపిస్తుంది అంటే కరవేలుని రాజ్య సరిహద్దుగా శాతవాహనులు పాలిస్తున్నట్లు మనకి తెలుస్తుంది. అదే విధంగా ఇంకొక గ్రంథమైనటువంటి చుల్ల కళింగ జాతక అనే గ్రంథం ప్రకారం కూడా మనం ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవచ్చు. ఈ అంశం ఏమిటంటే దంతపురాన్ని రాజధానిగా పాలిస్తున్నటువంటి దంతపురం రాజధానికి పరిపాలిస్తున్న కళింగ పాలకుడు అస్మాకుని చేతిలో ఓడిపోయాడు. అస్మాక రాజు చేతిలో ఓడిపోయాడు. ఈ చుల్ల కళింగ జాతక కథ చెప్తున్న విషయం ఏమిటంటే దంతపురం రాజధానిగా పాలిస్తున్నటువంటి కళింగ పాలకుడు అస్మక రాజు చేతిలో ఓడిపోయాడు. ఈ దాన్ని మనం విశ్లేషించుకుంటే ఈ దంతపురం రాజధానిగా పాలించిన వాడు ఎవరు అనుకుంటే కళింగ కరవేలుడు. ఈ అస్మక రాజు అప్పుడు ఎవరు ఉంటారంటే ఇంకా కరవేలుకు సమకాలికుడు ఎవరు? కళింగ కరవేలునికి సమకాలికుడు ఎవరు? మొదటి శాతకర్ణి. ఈ విధంగా మొదటి శాతకర్ణి చేతిలో ఓడినది ఎవరు అంటే కళింగ కరవేలుడు. మనం ఇంతకు ముందు ఇంకో విషయాన్ని తెలుసుకున్నాం. అతిగుంప శాసనంలో కళింగ కరవేలుడు శాతవాహన సామ్రాజ్యాన్ని దాడి చేసి కళింగ కరవేలుడు తన పశ్చిమ దిగ్విజేతలలో భాగంగా శాతవాహన సామ్రాజ్యంపై దాడి చేసి మూషిక నగరాన్ని కూడా నాశనం చేసినట్లు తెలుసుకున్నాం. ఏ శాసనం ప్రకారం అంటే అతిగుంప శాసనం. అప్పుడు మొదటి శాతకర్ణి ఓడిపోయిండొచ్చు. తర్వాత కాలంలో మళ్ళీ కళింగ కరవేలుని ఓడించి తన సామ్రాజ్యాన్ని తిరిగి లాక్కోయిండొచ్చు. ఈ విధంగా అస్మక రాజు అయినటువంటి మొదటి శాతకర్ణి కళింగ రాజు అయినటువంటి కరవేలుని ఓడించినట్లు చెప్తున్న గ్రంథం ఏమిటంటే చుల్ల కళింగ జాతక. వీరి జన్మస్థలం అనంతరము వీరి వంశనామం తెలుసుకుందాం. వంశనామం గురించి తెలుసుకుందాం. జైన రచయిత అయినటువంటి జినప్రభేసూరి ప్రకారము శాతవాహనులు వందల కొద్ది వాహనాలను దానం చేయడం వల్ల శాతవాహనులు అయ్యారని తెలిపాడు. తెలిపిన రచయిత ఎవరు అంటే జినప్రభేసూరి. ఈ ఏ మతానికి చెందినవాడు అంటే జైన మతానికి చెందినవాడు. అదేవిధంగా తమిళ గ్రంథమైనటువంటి శిలప్పాధికారంలో నూరూర్ కన్నన్ అనే పదము శాతవాహనుల యొక్క తమిళ రూపాన్ని సూచిస్తుంది. నూరూర్ కన్నన్ అనే పదము శాతవాహనుల యొక్క తమిళ రూపాన్ని కూడా సూచిస్తుంది. దీన్ని బట్టి వీళ్ళు శాతవాహనులయ్యారని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మాండరి భాషలో శాతవాహన అనే పదానికి మాండరి భాషలో అర్థం గురించి మనం తెలుసుకుందాం. శాత అంటే గుర్రము అని, వాహన్ అంటే కొడుకు అని. ఈ విధంగా గుర్రం యొక్క సంతతి ఈ శాతవాహనులు అని ఈ మాండరి భాష ప్రకారం తెలుస్తుంది. మాండలి భాష ప్రకారం గుర్రం యొక్క సంతతి ఎవరంటే శాతవాహనులు. శాత అంటే గుర్రం అని, కర్ణి వాహన్ లేదా కర్ణి అంటే కొడుకు అని అర్థం. తర్వాత ప్రిజ్లిస్కి సిద్ధాంతం ప్రకారం అశ్వమేధ యాగాలు చేశారు కాబట్టి వీరు శాతవాహనులు అయ్యారని తెలిపాడు. ప్రిజ్లిస్కి తన సిద్ధాంతంలో ఏమని తెలిపాడంటే అశ్వమేధ యాగాలు చేశారు కాబట్టి
వీరు శాతవాహనులు అయ్యారు. మనం శాతవాహన చరిత్రను పరిశీలిస్తే మొదటి శాతకర్ణి మొట్టమొదటిసారిగా అశ్వమేధ యాగాలు చేసినట్లు తెలుస్తుంది. కానీ ఇతని కంటే ముందుగా శ్రీముఖుడు కృష్ణుడు పాలించినట్లు మనకి తెలుస్తుంది. అశ్వమేధ యాగాలను చాలా మంది రాజులు చేస్తారు. అశ్వమేధ యాగాలను ఇక్ష్వాకులు చేశారు, విష్ణుకుండినులు చేశారు, విష్ణుకుండినులు కూడా చేశారు. అంత మాత్రాన వీరు కూడా శాతవాహనులను పిలవచ్చు కదా, వీరిని ఎందుకు శాతవాహనులు అని పిలవలేదు అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. కాబట్టి ఈ ప్రిజులుస్కీ సిద్ధాంతం మనము ఇక్కడ తప్పుగా నిరూపించుకోవచ్చు. అశ్వమేధ యాగాలు చేసినంత మాత్రాన వారి సంతతి మొత్తం శాతవాహనులు అవుతారని, అశ్వమేధ యాగం వారు అందరూ శాతవాహనులు అవనవసరం లేదని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. దీనివల్ల మనకు తెలుస్తున్నది ఏమిటంటే శాతవాహన అనేది రాజవంశ నామము. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే శాతవాహన అనేది రాజవంశ నామము. ఇంతకుముందు మనం శాతవాహనులు ఆంధ్రులు అని తెలుసుకున్నాము. ఈ కన్హేరి నాసిక్ శాసనాల్లో శాతవాహన కుల అనే మాటలను బట్టి గౌతమిపుత్ర శాతకర్ణికి శాతవాహన కుల యశ ప్రతిష్ఠాకారుడట అనే పదాలు తెలుగు శబ్దాన్ని సూచిస్తున్నాయి. ఈ విధంగా శాతవాహనులు ఆంధ్రులు అనే పదాన్ని తొలి శాతవాహన శాసనాల్లో కూడా ఉన్నట్లు మనకు తెలుస్తుంది.